హాయ్ అండి, ఈరోజు మన గార్డెన్లో కొన్ని వంకాయలు అదేవిధంగా దొండకాయలు అనేది హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి. ఈరోజు అయితే వాటిని హార్వెస్ట్ చేద్దాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే లైకే మన ఆ వీడియో అనేది యూట్యూబ్ అనేది ముందుకు రికమెండ్ చేయడానికి చాలా సహాయపడుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వారికి ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఈరోజు వచ్చి మనం గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేద్దాము. రండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వంకాయ లాస్ట్ టైం చాలా వరకు మనం ఇందులో అయితే హార్వెస్ట్ చేసేసాను. అని రామా పట్టు. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయండి. మనము గార్డెన్లో ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి, మెత్తగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా వేరే ఉంటుంది. ఇందులో కూడా 2-3 ఉన్నాయి. మిగతావి ఇవి ఇంకా నెక్స్ట్కి అలాగే ఉంచేస్తాను. ఇవి చూడండి, కొద్ది చిన్న సైజులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా అక్కడ వెళ్దాము. ఇక్కడైతే ఇవి చిన్నగా ఉన్నాయి. ఇవి నెక్స్ట్కి మనకి నెక్స్ట్ హార్వెస్ట్ చేద్దాము. ఇప్పుడైతే ఒక రెడీగా ఉంది హార్వెస్ట్కి. నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, మనం అక్కడక్కడ దిగుజాతి మొక్కలు ఉంచుకుంటాం కదా, పాలినేషన్ కోసం ఇటువంటి అవి పెట్టుకుంటే అట్రాక్టివ్గా మనకి హనీబీస్ కానీ ఏమైనా సెల్ఫ్ పాలినేషన్ అవుతాయండి. తర్వాత ఏదైనా పెస్ట్ కూడా అటాక్ కాకుండా మనకి అక్కడక్కడ మనం బంతిపూలు నాటుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ వచ్చి మనకి దొండకాయలు చాలా ఉన్నాయండి. హార్వెస్ట్ చేద్దాం. అవన్నీ హార్వెస్ట్ చేయమా, చాలా ఉన్నాయి. చూడండి, నువ్వు కింద బీక్కోమా, నేను పైన బీక్తా. కానీ దీనికి ఫ్రూట్ ఫ్లైస్ వచ్చి చాలా వరకు డ్యామేజ్ చేస్తున్నాయి. కొమ్మలు కట్ చేద్దామా, సన్నగా బీకండి, సన్నగా నిదానంగా. చాలా ఉన్నాయి, ఓ తోరణాల వలె ఉన్నాయి. మనకి సాంబార్కి అయితే సూపర్గా ఉంటాయి ఇవి. చూడండి, నిదానంగా పీకినా, కొమ్మ కట్ అయిపోతుంది. నేను పైన నేను పీకుతాలే. అటుపక్కకి వెళ్ళిపో, అక్కడ వెళ్ళిపో. పైన అయితే ఉన్నాయి ఇవి. పైన ఇవన్నీ హార్వెస్ట్ చేద్దాము. నిదానంగా చూడండి, ఫ్రూట్ ఫ్లైస్ ఈ విధంగా హోల్స్ చేసి బక్క చేసినాయి. ఉందమ్మా, అటుపక్క ఆడుందిరా. పైన ఉన్నాయి లేవు కదా, లేవు కదా. ఇక్కడ ఒకటి ఉంది, దీంట్లో అయితే అయిపోయినాయి. సరే, ఓకే, వెళ్దాం అటుపక్క. ఇది వైట్ బ్రింజల్ అండి. చూడండి, ఇది సీడ్స్కి మనకి అలాగ ఉంచేస్తాను. సీడ్స్ కలెక్ట్ చేసి కొంతమందికి నేను ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అయితే ఒకటి ఉంది. ఏందమ్మా, అది వద్దు వద్దు. సీడ్స్ కొన్ని ఇవన్నీ కిచెన్ వేస్ట్లో వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి. పెద్దవి తీసుకుందామా, పోతుందన్నా, పోతుంది అది. చూడండి ఎన్నయ్యా. ఇంకా ఇక్కడైతే ఇంకా ఒకటి ఉంది. ఇవి తీస్తామా, అవి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి ఉంటాయి. ఓకే, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ హార్వెస్ట్కి అలాగే వదిలేస్తున్నాను. టమాటో ఒకటి తీలా. టమాటాలు చూడండి, వద్దు వద్దు, సీడ్స్ కొన్ని. ఇది టమాటాలు చూడండి, టమాటాలు చాలా బాగా వచ్చాయండి. చూడండి, మనకి వర్షాకాలం అయితే కొద్దిగా టమాటోస్ తక్కువ వచ్చేది. ఇవి చూడండి, చెర్రీ టమాటోస్ ఎలా ఉన్నాయో. మనకి పూర్వకాలంలో ఇవి ఎప్పుడన్నా మనం చేనులో మనం తొగకపోతాం కదా, వేరుశెనగ, అప్పుడు చేళ్ళ మధ్యలో ఉండేటివి. మనం ఇప్పుడు కనపడదే కనుమరు, చాలా ఇదైపోయింది, రేరు. చెర్రీ టమాటోస్ మొక్క అండి ఇది. ఇంకా అటుపక్క అయితే ఇంకా బ్రింజల్ ఉంది.
అటుపక్క కూడా కొన్ని బ్రింజల్స్ ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాము. పాన అటుపక్క వెళ్ళిపోండి. ఇక్కడ చూపి, ఇంతకుముందు ఇది ఇందులో మన దొండపాది ఉండేది, అది చనిపోయింది అనుకున్నా ఫ్రెండ్స్. ఇది కానీ చనిపోలేదు, వచ్చేది కొద్దిగా పెస్ట్ వచ్చింది. ఇది ఇంకో చోట ఆడన ఉంచేసి దీనికి మనం పందిరి అనేది వేయాలి. పచ్చిమిర్చి కోయాల, అందులో పచ్చిమిర్చి ఆల్రెడీ ఉండేది, దొండపాదు చనిపోయింది అనుకుంటే వచ్చిందనమాట. కాయలు అయితే లేవు, మన లాస్ట్ టైం ఒకసారి హార్వెస్ట్ చేసేసాను. ఇటుపక్క ఉన్నాయి. ఆకుకూర చూడండి ఎలా వచ్చిందో, ఇది మనం వేయకుండానే వచ్చింది. అది ఇలా సీడ్స్ ఉంటాయి కదా, ఈ సీడ్స్ అనేది ఎండకు పగిలిపోయేసి అక్కడక్కడ పడేసి గాలికి మనకి ఈ విధంగా వచ్చేస్తుంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రింజలు అయితే ఉన్నాయి, వీటి 2 హార్వెస్ట్ చేస్తాను. 2 ఉన్నాయి, మిగతా చిన్నవి అలాగే ఉంచేస్తాను. చూడండి, ఇది సూర్యముఖి మిర్చి అండి. ఇవి ఇందులో వచ్చి మనకి ఇది చిక్కుడు, ఇది మనకి తాలింపుకు చాలా బాగుంటుంది. చూడండి, ఇవి మనకి ఎటువంటి మొక్కల సీడ్స్ మనకు దొరికేది రేరు. ఇవి మనకి తాలింపుకి వచ్చి చాలా సూపర్గా ఉంటుంది. కొద్దిగా కారం పొడి కలుపుకొని మనము చపాతీలోకి అయితేనా ఇవి వండుకుంటేనా చాలా బాగుంటాయి. మన దగ్గర అయితే సీడ్స్ లేవు, అయిపోయినాయి. ఇవి ఉన్నాయి చూడండి, ఈ సీడ్స్ అలాగే ఉంచేస్తాను. ఇవి కూడా కొద్దిగా బలిసిపోయినటువంటి అలాగే ఉంచేసి సీడ్స్ అనేది కలెక్ట్ చేసి ఇంకో కంటైనర్లో మనం నాటుకొని ఇంకా ఎక్కువ సీడ్స్ని కలెక్ట్ చేసుకునే విధంగా నెక్స్ట్ ట్రై చేద్దామండి. ఇవి అలాగే సీడ్స్ కోసం అని చెప్పేసి అలాగే ఉంచేస్తాను, వీటిని హార్వెస్ట్ చేయలేదు. ఈరోజు అన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేసేసాం, ఇంకా కొన్ని సీడ్స్ కొన్ని చేసేసాం. ఇది ఎక్కడ వదలమా తినేసి, ఇది చూడ పక్క పెట్టా. చెప్పు. ఈరోజు ఇన్ని హార్వెస్ట్ చేసేసాం, ఈరోజు ఇన్ని వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసేసాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తామండి. హ్యాపీ గార్డెనింగ్. నమస్తే.